మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ ఇక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. కన్యారాశి వారికి గోచార గురువు అతిచారం వల్ల మిథునం నుండి కర్కాటకంలో ప్రవేశించారు. ఆ కర్కాటకంలోనే వక్రగతి ప్రారంభమైంది. ఆ అతిచారం ఎప్పుడైతే వీడిందో ఆయన మళ్ళీ తన మిథునంలోకి అదే వక్రగతితో ప్రవేశించడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశి వారికి గురువు ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఏకాదశ స్థానంలో అంటే కర్కాటకంలో 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు సుమారుగా 23-24 రోజుల పాటు అక్కడ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో సంచారం చేసే కాలంలో చాలా సుఫలితాలు ఉంటాయి. ఏ గ్రహమైనా సరే నవగ్రహాలలో ఏకాదశ స్థానంలో సంచారం చేసేటప్పుడు పూర్తి శుభ ఫలితాలను ఇస్తారు, అందులో సందేహం లేదు. అలాగే కాబట్టి ఇక్కడ ఏకాదశ స్థానంలో సుఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఫలితాలు, సుఫలితాలే అంటే ఏ విషయాల్లో సుఫలితాలు అనేది మనం తెలుసుకోవాలి కదండి. మరి ఇక్కడ యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురో అని చెప్పేసి మనకి
శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గౌరవం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది మొహంలో. ఒక సర్వకార్య ఏ పని మొదలు పెట్టండి, మీకు చాలా విజయం తప్పకుండా లభిస్తుంది. సౌఖ్యం, జీవితం అంతా బాగుంటుంది. శత్రువులందరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పని. శత్రునాశనం అంటే ఏదో చచ్చిపోతారని మరి ఏదో అయిపోతారని అనుకోకర్లేదండి. శత్రువుల వల్ల మీకు ఏ విధమైనటువంటి అపకారమో వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు అనేటువంటిది. అలాగే మీకు ఏదైనా మంత్రాలు ఏమైనా నేర్చుకుని ఉన్నట్టయితే అది సిద్ధిస్తుంది. గురువు ముహత నేర్చుకుని ఉన్నటువంటి విద్యలు మంచిని నేర్పించేటటువంటి విద్యలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా మీకు అది సిద్ధిస్తుంది ఈ గురువు యొక్క ఏకాదశి స్థాన ప్రభావం వల్ల అని చెప్పేసి చెప్తున్నారు. తదుపరి ఈ అనంతరం ఏమవుతుందంటే మీకు ఈ అతిచారం వీడి గురువు మళ్ళీ తన స్వస్థానం అంటే సొంత స్థానం అని కాదండి, మిథునంలో ఉండవలసిన ఆయన కాబట్టి మిథునంలోకి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ కూడా కొంతకాలం అంటే 7వ తారీఖు 12వ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2025 వరకు అక్కడ కూడా వక్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మీకు ఏమవుతుంది అన్నట్టయితే దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది మనకి అందించినటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి వారే మనకి చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ధాన్యనాశో ధనశ్చేద వృధా సంచరణం భయం సర్వజనై దూషణం చైవ దశమస్తు యదా గురు. దశమస్తు అంటే దశమ స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధన నష్టం అవుతుంది, ధాన్య నష్టం వస్తుంది, వృధాగా తిరగటం అవుతుంది, భయం దేనికో తెలియనటువంటి భయం, బంధుజనులందరూ కూడా మనం దూషిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు ఈ సుమారుగా ఇంచుమించుగా 3 నెలల కాలం పాటు ఇక్కడ మనకి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి అంటే మిథునంలో సంచరించేటటువంటి కాలంలో ఈ విధమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మనం ఎక్కువ కాలం ఈ గురువు యొక్క సంచారం, ఈ వక్రగతిలో సంచారం మనం తీసుకున్నట్టయితే మిథునంలో మీకు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలున్నట్టయితే రోజు చేసుకునే వాటితో పాటుగా అంటే నవగ్రహ జపాలతో పాటుగా 1 కేజీ శనగలు తీసుకొని బ్రాహ్మడికి దానం ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఈ సంకల్పం మాత్రం చెప్పించుకోండి. ఏ విధంగా దశమ స్థానంలో గోచార సంచార రీత్యా సంభవించేటటువంటి ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడం కోసం అని చెప్పి సంకల్పం చెప్పండి. వారు చెప్తారు. ఊళ్ళో పూజారి గారు కావచ్చు, లేదా ఏ పురోహితుడైనా చెప్తారు. ఈ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు బ్రాహ్మణుడు అంటే పాపానికి తెలియకపోవచ్చు, వారి వృత్తి వారి వ్యవహారం వేరు. కాబట్టి గుళ్ళో పూజారి గారికి కానీ ఒక పురోహితుడికి కానీ పిలిచి ఏదో మీకు తోచినటువంటి దర్శన ఇచ్చి అది పండు కాయి ఫలం తాను ఇచ్చి ఆయనకి ఇచ్చినట్టయితే ఈ బాధల నుంచి కొంచెం మనం బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నదండి. శుభం. అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే మన మాటలో కూడా తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 4వ స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్తమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు. కాబట్టి వీరు కూడా ఇక్కడ 3 నెలల కాలం మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది కేవలం 23-24 రోజులైతే దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా 3 నెలల పాటు ఉంది. కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు, పద్యాలు, గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా 1.25 కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు.
మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ, తామలపాకులో పండు, కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి, అదే మీకు లక్షాధికారి అయ్యుండి మళ్ళీ 5 రూపాయలు పెట్టవద్దండి. ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు 100 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా 200, 300 పెట్టి వారికి దానం ఇచ్చేసి ఈ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.